ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, క్రీస్తు నామములో మీకు శుభాలు తెలియజేస్తున్నాను. ప్రత్యక్ష గుడార సంబంధమైన పాఠాలు మనం నేర్చుకుంటూ ఉన్నాము. అనేకమైన సంగతులు ఇప్పటివరకు మీకు నేర్పించడం జరిగింది. ప్రత్యక్ష గుడారంలో ఉన్నటువంటి ఆవరణము, ఆవరణ సంబంధమైనటువంటి ఉపకరణాలు, వాటి విషయాలు నేర్చుకున్నాము. అలాగే ఆవరణము అయిపోయిన తర్వాత పరిశుద్ధ స్థలంలో ఉన్నటువంటి దీపవృక్షము అనే దాని గురించి గత పాఠంలో మీకు జ్ఞాపకం చేయడం జరిగింది. సో, ఈరోజు దీపవృక్షం అయిపోయిన తర్వాత మనకి నెక్స్ట్ కనిపించేది సన్నిధి రొట్టెల బల్ల. సన్నిధి రొట్టెల బల్ల. ఈరోజు సన్నిధి రొట్టెల బల్లను గూర్చినటువంటి కొన్ని విషయాలు లేఖనాల్లో నుంచి మనం త్వరగా చూద్దాం. జాగ్రత్తగా దేవుని వాక్యాన్ని వినండి. నిర్గమకాండము 25వ అధ్యాయము 23వ వచనం నుండి 30వ వచనం వరకు రాయబడినటువంటి మాటలు మనం చదివినట్లయితే కనుక సన్నిధి రొట్టెల బల్ల గురించి చాలా స్పష్టంగా రాయబడినటువంటి విషయాలు మనం చూడవచ్చు. చూడండి, ఒక 7 సంగతులు చాలా వేగంగా చెప్తాను. అందులో మొట్టమొదటిగా మనం చూసినట్లయితే కనుక ఈ బల్లను సన్నిధి రొట్టెల బల్ల లేకపోతే బల్ల అని పిలువబడుతుంది. కనుక ఈ యొక్క ప్రత్యక్ష గుడారంలో ఉన్నటువంటి ఈ యొక్క బల్లను తుమ్మకర్రతో చేయబడి మేలిమి బంగారు రేకుతో పొదిగించబడినదిగా ఉన్నది అనే విషయాన్ని మనం అక్కడ చూస్తూ ఉన్నాం. మీకు బలిపీఠం గురించి చెప్పినప్పుడు, అలాగే మరి నిలువు పలకలు వీటి గురించి చెప్పినప్పుడు ఈ తుమ్మకర్ర లేదా బంగారము వాటి అర్థాలను మనం నేర్చుకోవడం జరిగింది. అయితే తుమ్మకర్ర అనేది యేసుక్రీస్తు ప్రభువారిలో మానవత్వానికి, ఈ మేలిమి బంగారము అనేది ఆయనలో ఉన్నటువంటి దైవత్వానికి సూచనగా తెలియచేస్తూ ఉన్నది అనే విషయాలు ముందుగానే మీకు చెప్పాను. మరలా వాటిని జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ప్రత్యక్ష గుడారము అందులో ఉన్నవన్నీ కూడా వినండి, యేసుక్రీస్తు ప్రభువారికి సూచనగా ఉన్నాయి. అలాగే సంఘానికి కూడా సూచనగా ఉన్నాయి. మరలా చెప్తున్నాను కదా, యేసు ప్రభువారికి సంఘానికి కూడా సూచనగా ఉన్నాయి. అందుచేత ఈ సన్నిధి రొట్టెల బల్ల, మరి ఈ బల్లకు సంబంధించిన కొలతలు కానీ, వాటి దగ్గర ఉండే ఉపకరణాలు కానీ, పాత్రలు కానీ, ఇవన్నీ కూడా క్రీస్తు ప్రభువారికి సూచనగా ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాము. కనుక ఈ తుమ్మకర్ర అనేది యేసు ప్రభువారిలో మానవత్వాన్ని, అనగా ఇలా చెప్తాను, ఆయన తనను తాను సంపూర్ణ మానవునిగా, సంపూర్ణ దేవునిగా యేసు ప్రభువారు తనను తాను నిరూపించుకున్నవాడు అనే విషయాన్ని మరి యొక్క తుమ్మకర్ర, మేలిం బంగారము అనేవి తెలియజేస్తూ ఉన్నాయి. ఓకే, ఇది మొదటి మాట. రెండో విషయాన్ని మనం చూస్తున్నట్లయితే కనుక కొలతలు. పొడవు 2 మూరలు, వెడల్పు మూర, ఎత్తు మూరడున్నర అని రాయబడింది. బాగా ఆలోచించండి. 2, 1, 1.5 కొలతలు. సో ఈ యొక్క సన్నిధి రొట్టెల బల్ల కొలతలు మనకి నేర్పించే పాఠం ఏంటంటే, మూరడున్నర అంటే గతంలో మీకు చెప్పాను కదా, యేసు ప్రభువారు తాను ఉద్దేశించినది, సంకల్పించినది, తాను నిర్ణయించినది ఆయన ఖచ్చితంగా నెరవేర్చువాడై ఉన్నాడు. ఏదైతే దేవుని చిత్తం ఉందో, దేవుని ఉద్దేశం ఉందో, దేవుని తలంపు కలిగి ఉన్నాడు, ఆలోచన కలిగి ఉన్నాడో ఆయన ఖచ్చితంగా దాన్ని నెరవేరుస్తాడు. కనుక అలాగున యేసు ప్రభువారు ఈ భూమి మీద ఆయన ఏదైతే చేయనుద్దేశించారో, ఆయన తాను చేయనుద్దేశించిన దానిని చేయుట కొరకై 2 అనగా ఆయన తనను తాను సంపూర్ణ మానవునిగాను, సంపూర్ణ దేవునిగాను తనను తాను కనుపరుచుకొని, తర్వాత 1 ఒకటంటే ఆయన మాత్రమే పరము నుండి దిగి వచ్చిన జీవాహారముగా, రొట్టెగా తనను తాను మన కొరకు అర్పించుకున్నవాడు. అర్థమైంది కదండి. ఇది కొలతలు మనకి నేర్పించేటువంటి పాఠం.
ఓకే. ఇది రెండో మాట. మూడవ మాట మనం చూస్తున్నట్లయితే గనక, ఈ సన్నిధి రొట్టెల బల్ల మీద ఒక బద్దె వంటిది ఒకటి చేయబడి ఉంది. బంగారు జవ చేయబడి ఉన్నదని మనం చూస్తూ ఉన్నాం. సో, ఈ బంగారు జవ లేతే బద్దె మరి ఏం తెలియజేస్తా ఉంది అంటే గనక, ఆ బల్ల మీద ఉంచబడినటువంటి ఏదైతే గిన్నెలు, పాత్రలు ఉన్నావో అవన్నీ కూడా స్థిరముగా నిలిచి ఉండేటట్లుగా దాని మీద నుంచి పడిపోకుండా ఉండేటట్లుగా ఈ బద్దె అనేది మరి కాపాడుతూ భద్రపరుస్తుంది. దీన్నేం చేస్తామంటే స్థిరమైన నిర్ణయముగా మనం చూస్తున్నాం. యేసుప్రభువారు ఏదైతే ఆయన ఈ భూమి మీద చేయనుద్దేశించారో, ఆయన శ్రమ పొందటానికి ఈ లోకానికొచ్చారు. మరి ఆయన తాను నిర్ణయించుకున్న దాన్ని ఖచ్చితంగా ఆయన స్థిరమైన నిర్ణయముగా కలిగి ఉండి, దాన్ని చేసి ముగించారు. ఓకే. ఇది ఈ బర్త్‌డే అనేటువంటి విషయం మనకి తెలియజేస్తుంది. ఓకేనా? తరువాత మనం చూసినట్లయితే గనక నాలుగవ మాట, ఈ బల్లను మోయటానికి 4 ఉంగరాలు బల్లకు చేయబడ్డాయి. 2 మోతకర్రలు అందులో దూర్చబడి మరి ఆ సన్నిధి రొట్టెల బల్లను మోసుకుంటూ వెళ్ళేవారు. కనుక 4 ఉంగరాలు, 2 మోతకర్రలు ఏం తెలియజేస్తూ ఉన్నాయి అంటే దేవుని వాక్యాన్ని సూచనగా ఉన్నాయి. 4 ఉంగరాలు అనగా 4 సువార్తలు మనం చూస్తున్నట్లయితే యేసు ప్రభువారు ఆయన ఈ లోకానికి ఎలా వచ్చారు? వచ్చి ఆయన ఏం చేశారు? ఆయన పొందిన శిలువ యాగం, శిలువ శ్రమలను గూర్చి బహు స్పష్టంగా మనకి తెలియచేసేవిగా ఈ 4 సువార్తలు మనకు కనబడతా ఉన్నాయి. అలాగే ఆయన కేవలం కొత్త నిబంధన మాత్రములోని కనబడువాడు కాడు. ఆ! పాత నిబంధన, క్రొత్త నిబంధన 2 మోతకారులు అనగా యేసుక్రీస్తు ప్రభువారు పాత నిబంధనలోను, క్రొత్త నిబంధనలోను కూడా ఆయన కార్యములు, ఆయన ఇహలోకమునకు వచ్చి ఆయన చేసిన కార్యములు బహు స్పష్టంగా రాయబడి ఉన్నాయి. కనుక ఈ 4 ఉంగరాలు, 2 మోతకర్రలు అనగా దేవుని వాక్యానికి సాదృశ్యం. బల్ల అనగా యేసుక్రీస్తు ప్రభువారికి సాదృశ్యమైతే, యేసు ప్రభువారును లోకమునకు చూపించేది దేవుని వాక్యం. దేవుని వాక్యం ద్వారా మాత్రమే మనం క్రీస్తు ప్రభువారిని చూడగలుగుతున్నాము. ఓకే. ఆయన శిలువ యాగాన్ని అర్థం చేసుకోగలుగుతున్నాం, గ్రహించగలుగుతున్నాం అనే విషయాన్ని ఇక్కడ మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఇది 4వ మాట. తర్వాత 5వ మాటగా ఇందాక మీకు చెప్పాను కదా! ఆ సన్నిధి రొట్టెల బల్ల మీద పళ్ళెములున్నాయి, ధూపార్తులు, గిన్నెలు, పానీయార్పణములు ఇవన్నీ కూడా మనం చూస్తూ ఉన్నాము. అక్కడ యోహాను సువార్త 18వ అధ్యాయము 11వ వచనం, అలాగే 19వ అధ్యాయం 28వ వచనం ఆ భాగాలను మనం చూస్తున్నట్లయితే గనక ఈ సన్నిధి రొట్టెల బల్ల మీద ఉన్నటువంటి ఈ యొక్క పాత్రలనగా, ధూపార్తులనగా మరి ఇవన్నీ కూడా ఏం తెలియజేస్తున్నాయంటే ఆయన పొందిన శిలువ శ్రమలను తెలియజేసేవిగా ఉన్నవి. ఓకే. యేసు ప్రభువారు పొందిన శిలువ శ్రమలను తెలియచేసేవిగా ఈ యొక్క బల్ల మీద ఉన్నటువంటి ఉపకరణాలు మనకి తెలియచేస్తూ ఉన్నాయి. ఇది 5వ మాట. తరువాత 6వ మాటగా మనం చూస్తున్నట్లయితే గనక ఈ సన్నిధి రొట్టెల బల్ల మీద మరి 12 భక్ష్యములు అనగా రొట్టెలు కేకుల వలె ఉన్నవి. 12 భక్ష్యాలు అది ఒక వరుసలో కాదు. 2 వరుసలో అంటే ఒక వరుసలో 6, ఒక వరుసలో 6 మొత్తం 12 భక్ష్యములు మరి ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. సో, 12 అనగా మనం బహు స్పష్టంగా మీరు కూడా ఎరిగి ఉండవచ్చు. యేసుక్రీస్తు ప్రభువారు పిలుపు, ఏర్పాటును గూర్చి తెలియజేసేదిగా ఉంది. యేసుక్రీస్తు ప్రభువారు పిలుపు, ఏర్పాటును గూర్చి తెలియజేసేదిగా ఉంది. ఇశ్రాయేలు 12 గోత్రాలను మనం చూస్తూ ఉన్నాం. యేసు ప్రభువారు 12 మంది శిష్యులను మనం చూస్తూ ఉన్నాం. కనుక దేవుని పిలుపు, ఏర్పాటు సంఘముగా ఉన్నటువంటి మనమందరం కూడా క్రీస్తు ప్రభువారు అనబడినటువంటి ఈ బల్ల మీద పిలువబడిన వారుగా, ఏర్పరచబడిన వారుగా మనమున్నాము. ఆయన మనల్ని పిలిచారు, ఆయన మనల్ని ఏర్పరచుకున్నారు గనుక ఆయన పిలుపులో, ఆయన ఏర్పాటులో మనము నిలిచి ఉండాలి. ఇది 6వ మాట మనకు నేర్పిస్తున్నటువంటి సంగతి. చివరిగా 7వ మాట మనం చూసినట్లయితే గనక మరి ఈ రొట్టెలు
7 రోజులు కూడా ఈ బల్ల మీద ఉంచబడి ఉండాలి. అంటే నిరంతరము కూడా సన్నిధి రొట్టెలు బల్ల మీద రొట్టెలు ఉండాలి. 7 అనగా సంపూర్ణము. అంటే యేసుక్రీస్తు ప్రభువారు నిరంతరము కూడా మనందరి కొరకు ఆయన జీవాహారముగా తనను తాను మరి సమర్పించుకున్నటువంటి వానిగా మనం చూస్తూ ఉన్నాము. నేనే జీవాహారము అన్నాడాయన. ఆయన సంపూర్ణముగా తనను తాను సమర్పించుకున్నాడు. కనుక ఆనాడు ఆయన చేసిన బలియాగం ద్వారా ఈనాడు కూడా మనం ప్రభు యొక్క శరీరము, ప్రభు యొక్క రక్తం యొద్దకు మనము వస్తూ ఉన్నాము. దేవుని మందిరంలో ప్రభు సంస్కార కార్యక్రమము ద్వారా ఆయన చేసినటువంటి బలియాగాన్ని స్మరించుకుంటూ ఆ సన్నిధి రొట్టెల బల్ల అనుభవంలోకి మనం వస్తూ ఉన్నాం. ఆయన రొట్టె దగ్గరకు వస్తున్నాం, ఆయన రక్తం దగ్గరకు వస్తూ ఉన్నాము. కనుక దేవుని బిడ్డలారా, ఈరోజు ప్రత్యక్ష గుడారంలో సన్నిధి రొట్టెల బల్ల మనకు నేర్పిస్తున్న పాఠాన్ని గ్రహించిన వారమే, యేసయ్య మనందరి కొరకు పరము నుండి దిగివచ్చిన జీవాహారం అని గ్రహించిన వారమై ఆ బల్ల మీద ఉన్నటువంటి రొట్టెల వలె మనము కూడా యేసుక్రీస్తు ప్రభువారిలో నిరంతరము నిలిచి ఉండాలి. ఆ బల్ల మీద ఎలాగైతే 7 రోజులు రొట్టెలు ఉన్నాయో అలాగే మనం కూడా యేసు ప్రభువారిలో సంపూర్ణంగా నిరంతరము నిలిచినటువంటి వారమై ఆయనలో ఉండాలి అనేది ఈ పాఠం సంఘానికిగా మనకి నేర్పిస్తున్నటువంటి మాటలు. అలా ఉండటానికి దేవుడు సహాయం చేసి బలపరచును గాక. ఆమేన్.